బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనేది మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ వాతావరణంలో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారబోతుంది అంటున్నారు. ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి రాబోయే రోజులు? నిన్న ఈశాన్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం పశ్చిమ దిశలో పయనించి ఉత్తర బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో నిన్న సాయంత్రానికి అల్పపీడనంగా పరిణామం చెందింది. మరింత పశ్చిమ దిశలో పయనించి ఈరోజు ఉదయానికి వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెంది దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుంది. మరియు దక్షిణ దిశకు ఈ వ్యవస్థ వంగి ఉన్నది. రాబోయే 24 గంటల్లో మరింత పశ్చిమ దిశలో పయనించి వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరానికి కొంచెం అవల వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఇది రేపు ఉదయానికి అనగా 27వ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఇక నిన్నటి ఉన్న ఉపరితల ద్రోణి వాయుగుండంగా మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? వాతావరణ వర్షాలు ఏ ఏ జిల్లాలకు ఉంటాయి? నిన్నటి ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు సుస్పష్ట అల్పపీడనం నుంచి దక్షిణ మహారాష్ట్ర వరకు అనగా ఒడిశా, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా కొనసాగుతుంది. ఈ వ్యవస్థల వల్ల రాష్ట్రంలో ఈరోజు మొదటి రోజు 24 గంటల్లో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు పలు ప్రాంతాల్లో మూడవ రోజు నుంచి 7వ రోజు వరకు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉరుములు మెరుపులు రాబోయే 5 రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక రాబోయే 5 రోజులు కూడా సుస్పష్టమైన బలమైన ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం. ఇక నెల్లూరు మినహా మిగతా కోస్తా జిల్లాలతో పాటుగా రాయలసీమలోని వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి రాబోయే 24 గంటల లోపల ఆస్కారం ఉంది. ఇక రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశంతో పాటుగా నంద్యాల, కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక తీరానికి వెంబడి తీరానికి ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక మధ్య బంగాళాఖాతంలో 45 నుంచి 55 గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల రాబోయే 5 రోజులు కూడా మత్స్యకారులు కోస్తా తీరం వెంబడి తీరం ఆవల కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సరే, ఈ ఎదురుగాలు ఎంత వేగంతో వీచే అవకాశం ఉంటుంది? ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉంటాయి? ఈ ఉరుములు, మెరుపులు, పిడుగులు ఇవి కూడా ఎక్కువ ఏ ప్రాంతంలో పడే అవకాశం? ఒకటి మీకు ఇందాక చెప్పినట్టుగా భారీ వర్షాలైతే ఒక నెల్లూరు మినహా అన్ని జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా 1-2 చోట్ల ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉన్నది. ఇక జిల్లాలపై 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది. ఇవి సుస్థిరంగా బలంగా ఉండే అవకాశం ఉంది. ఏదైతే రాబోయే 2-3 రోజుల పాటు నెల్లూరు మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో బలమైన ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నా. ఆ తర్వాత మరో 3 రోజుల పాటు కూడా ఒక మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా మత్స్యకారులకు సంబంధించి కూడా రాబోయే 5 రోజుల పాటు చేపల వేటకు వెళ్ళరాదనే నిషేధం కొనసాగుతుందని చెప్పి వివరిస్తున్నారు. కెమెరామెన్ సత్యతో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.